హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ టెక్. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళైతే మనకి iOS 18.0.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో మనకి మేజర్ గా 5 to 6 బగ్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. అండ్ 2 సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉంటాయి. అసలు ఈ బగ్స్ ఏంటి, సెక్యూరిటీ ప్యాచెస్ ఇంపార్టెంటా కాదా అనేది ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చెక్ చేయొచ్చు. 18.0.1 అని చెప్పి ఉంటుంది. 3370. ఈ అప్డేట్ లో 16 సిరీస్ యూజ్ చేస్తుంటే మీకు మోడమ్ అప్డేట్ అయితే కొత్తగా అయితే ఏం రాదు. మీరు 14 కానీ 15 సిరీస్ కానీ 13 సిరీస్ యూజ్ చేస్తుంటే మీకు మోడమ్ అప్డేట్ కూడా జరుగుతుంది. సో 18.0లో ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి రిజాల్వ్ అవుతాయి. ఫస్ట్ రిజాల్వ్ చేసిన బగ్ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ ఇష్యూస్ అనమాట. మీ దగ్గర కనుక iPhone 16 కానీ 16 Pro మోడల్స్ కానీ పర్టికులర్ గా 18.0 అప్డేట్ లో స్క్రీన్ రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకోండి, దాన్ని మనకి 18.0.1లో అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి టచ్ స్క్రీన్ అనేది సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఆ బగ్ ని అయితే ఫిక్స్ చేసామని చెప్పి రాస్తుంది. నాకు పర్సనల్ గా అయితే ఈ ఇష్యూ అయితే రాలేదు. నేనైతే iPhone 16, 16 Pro, 16 Plus అండ్ 16 Pro Max 4 డివైజెస్ యూజ్ చేశాను. నాకైతే ఈ ఇష్యూ రాలేదు. కానీ మీ కనుక ఎవరికైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అవుతుంది. కొంతమంది సబ్స్క్రైబర్స్ కి టచ్ స్క్రీన్ అనేది మ్యూజిక్ యాప్ లో కానీ, ఫోన్ కాల్ యూజ్ చేసేటప్పుడు కానీ, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో టచ్ స్క్రీన్ అనేది సరిగ్గా పనిచేసేది కాదు. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ అప్డేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సెకండ్ రిజాల్వ్ చేసిన ఇష్యూ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, కెమెరా ఫ్రీజింగ్ ఇష్యూ అనమాట. మీరు కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు కెమెరా అప్పుడప్పుడు ఫ్రీజ్ అవుతుంది కదా. సో ఆ ఇష్యూని అయితే ఇప్పుడైతే ఫిక్స్ చేశారు. ఇది పర్టికులర్ గా నేను iPhone 16 Pro అన్బాక్సింగ్ వీడియోకి శాంపుల్స్ తీస్తున్నప్పుడు ఈ ఇష్యూని అయితే ఫేస్ చేసాము. అల్ట్రా వైడ్ లో మనకి 4Kలో వీడియోస్ రికార్డ్ చేస్తుంటే HDR ఆఫ్ చేసినప్పుడు మీ కెమెరా అనేది ఫ్రీజ్ అవుతుంది. మ్యాక్రో మోడ్ ఫొటోస్ తీసేటప్పుడు కూడా ఫ్రీజ్ అవుతుంది. 18.0లో మీకు ఈ ఇష్యూ ఉంటే కనుక ఈ అప్డేట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. థర్డ్ న్యూ అప్డేట్ వచ్చేసి ఇది ఎవరికైనా రావచ్చు. ఇది వచ్చేసి మీరు iMessagesలో యాపిల్ వాచ్లో తీసిన స్క్రీన్ షాట్ షేర్ చేశారనుకోండి, మీ ఫ్రెండ్స్ కనుక దానికి రెస్పాన్స్ ఇస్తే ఇద్దరు iMessage యాప్స్ క్రాష్ అవుతాయి. యాపిల్ వాచ్లో తీసిన స్క్రీన్ షాట్స్ని షేర్ చేసుకుని ఫోటో పంపించిన వాళ్ళకి అండ్ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి iMessage అనేది క్రాష్ అవుతుంది. ఈ ఇష్యూ వచ్చేసి మనకి 18.0లో ఉంది. సో 18.0.1లో అయితే అది రిజాల్వ్ అవుతుంది. లాస్ట్ ఇష్యూ ఇది వచ్చేసి మెమరీ అలొకేషన్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో 18.0లో చిన్న బగ్ ఉంది. సో మెమరీ అలొకేషన్ లో చిన్న ఇష్యూస్ ఉన్నాయన్నమాట. దానివల్ల మన ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతా వచ్చింది. సో ఆ ఇష్యూని అయితే 18.0.1లో అయితే రిజాల్వ్ చేశారు. నాకైతే మీరు కనుక 18.0 అప్డేట్ చేసుకుంటే 18.0.1 అప్డేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చేసుకోవటం చాలా మంచిది. అండ్ ఆల్సో నాకైతే పర్సనల్ గా గూగుల్ మ్యాప్స్ అయితే యాప్ క్రాష్ అవుతా వచ్చింది 18.0లో. సో 18.1 అప్డేట్ చేసిన తర్వాత అయితే గూగుల్ మ్యాప్స్ అయితే క్రాష్ అవ్వట్లేదు. థర్డ్ పార్టీ యాప్స్ 18.0లో మనకి కొంచెం ఎక్కువగా క్రాష్ అవుతాయి. ఎందుకంటే మనం ఫోన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది కానీ యాప్స్ అప్డేట్ అవ్వట్లేదు కాబట్టి. సో యాప్ అప్డేట్స్ కూడా మనకి 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ సెట్ అవుతాయి. సో మీరు యాప్ అప్డేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. యాప్ అప్డేట్స్ ఎక్కడ చేసుకోవాలి అంటే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి యాప్ అప్డేట్స్ ఉంటాయి. 18.0 అప్డేట్ చేసిన తర్వాత ఈ యాప్ అప్డేట్స్ కూడా ప్రతి ఒక్క యాప్ అప్డేట్ అవ్వాలన్నమాట. సో క్లిక్ ఆన్ అప్డేట్ ఆల్. సో గూగుల్ యాప్స్ కానీ, ఫేస్బుక్ యాప్స్ కానీ, వాట్సాప్ యాప్ కానీ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ అప్డేట్ ఆల్ క్లిక్ చేస్తే 1 or 2 వీక్స్కి ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతా ఉంటాయి అనమాట. 18.0 యూజ్ చేసిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే 17.0తో కంపేర్ చేస్తే iOS 18 వర్షన్ అయితే చాలా స్టేబుల్ గా ఉంది. యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి 2 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి మీడియా సెషన్. సో ఆల్ iPhone 16 సిరీస్ అనమాట. ఇది పర్టికులర్ గా iMessages లో ఆడియో అనేది రికార్డ్ చేసుకునేటప్పుడు మైక్రోఫోన్ అనేది ఫ్యూ సెకండ్స్ ముందే రికార్డ్ చేసేది అనమాట. ఆ ఇష్యూని అయితే రిజాల్వ్ చేశారు. సెకండ్ వచ్చేసి పాస్కోడ్ యాప్. మనకి iOS 18లో మనకి పాస్కోడ్ అని చెప్పి ఒక యాప్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ యాప్ లో వచ్చిన చిన్న బగ్స్ ని అయితే రిజాల్వ్ చేశారనమాట. సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా ఉంది. నేను ఇప్పటికి డౌన్లోడ్ చేసి ఒక 3 hours 4 hours అవుతుంది. అప్డేట్ చేసినప్పుడు అయితే నా ఫోన్ అయితే హీట్ అవ్వలేదు, చాలా కూల్ గానే ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి ఆల్ 16 సిరీస్ అయితే యూజ్ చేస్తున్నాను. 15 సిరీస్ తో పోలిస్తే 16 సిరీస్ నాకైతే హీటింగ్ ఇష్యూస్ అయితే రెడ్యూస్ అయినట్టుగా అనిపిస్తుంది. అసలు డిసపియర్ అయిపోలేదు హీటింగ్ ఇష్యూస్ అనేవి, బట్ కొంచెం బెటర్ గా అనిపిస్తున్నాయి. బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు, కొత్త ఫోన్ కాబట్టి సైకిల్ కౌంట్ వచ్చేసి 4, బ్యాటరీ మ్యాక్సిమం కెపాసిటీ 100%. iPhone 15 Pro Max లో చెక్ చేస్తే బ్యాటరీ హెల్త్ ఇక్కడ చూడొచ్చు 98%కి వచ్చేసింది.
నేనైతే ఈ ఫోన్ని జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. టోటల్ సైకిల్ కౌంట్ వచ్చేసి 257. సో 98%. ఈ 98% అనేది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కాదు, ఒక 2 days అయిందనమాట 98%కి వచ్చి. సో సాఫ్ట్వేర్ వల్ల అయితే నా బ్యాటరీ హెల్త్ ఇంపాక్ట్ అవ్వలేదు. 14 Proలో కూడా ఒకసారి చెక్ చేద్దాము. గో టు సెట్టింగ్స్, బ్యాటరీ హెల్త్. ఇక్కడ చూడొచ్చు, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నా 14 Proలో 91 ఉంది మ్యాక్సిమం కెపాసిటీ, ఇప్పుడు కూడా 91 ఉంది. సో జనరల్గా పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ iOS 18లో అయితే నాకైతే స్టేబుల్గా ఉంది. లాస్ట్ 10 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ చూడొచ్చు. యావరేజ్ స్క్రీన్ టైం 3 hours 40 minutes, యావరేజ్ ఐడిల్ టైం 6 hours చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక యాపిల్ వాచెస్ యూజ్ చేస్తుంటే మీకు 11.0.1 అప్డేట్ కూడా వస్తుంది అనమాట. సో ఈ అప్డేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. యాపిల్ వాచ్ 11.0లో కూడా చిన్న బగ్స్ ఉన్నాయన్నమాట. మీ యాపిల్ వాచెస్ 18.0 అప్డేట్ చేసిన తర్వాత రీస్టార్ట్ అవుతుంది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ రీస్టార్ట్స్ అవుతుంటే మీరు 18.0.1 అప్డేట్ అయితే చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మ్యూజిక్ యాప్ పద్దాకులు ప్లే చేసినప్పుడల్లా క్రాష్ అవుతుంది అనుకోండి, సో 18.0.1లో అయితే అది ఫిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాటరీ డ్రైన్. నేనైతే యాపిల్ వాచ్ 1 యూజ్ చేస్తున్నాను, నాకైతే మోర్ దెన్ ఏ డే వస్తుంది. నాకైతే బ్యాటరీ ఇష్యూ అయితే నేను ఫేస్ చేయలేదు. బట్ మీరు కనుక యాపిల్ వాచెస్ యూజ్ చేస్తూ 11.0లో మీ బ్యాటరీ కనుక ఎక్కువ డ్రైన్ అవుతుంది అనుకోండి, 11.0.1కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ బగ్ని అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సిరీస్ 9 కానీ సిరీస్ 10 కానీ Ultra 2 కానీ ఈ 3 మోడల్ యాపిల్ వాచెస్ యూజ్ చేస్తున్న వాళ్ళు మీ స్క్రీన్ కనుక అన్ఎక్స్పెక్టెడ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఇట్స్ ఏ కామన్ బగ్. 11.0.1లో అయితే అది ఫిక్స్ అవుతుంది. అండ్ ఇంతకు చెప్పినట్టు iMessagesలో స్క్రీన్ షాట్ షేర్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్గా యాప్స్ క్రాష్ అవుతున్నాయి. సో ఆ బగ్ని కూడా యాపిల్ వాచెస్ నుంచి కూడా ఫిక్స్ చేస్తున్నారు. ఈ 5 ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అయితే ఉన్నాయన్నమాట యాపిల్ వాచ్లో కూడా. మీరు యాపిల్ వాచెస్ యూజ్ చేస్తుంటే మర్చిపోకుండా యాపిల్ వాచ్ OS 11.0.1 అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇవైతే 18.0.1లో వచ్చిన న్యూ ఫీచర్స్ అండ్ న్యూ బగ్స్ అనమాట. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా చూశారు కదా. ఎప్పుడు మనకి 0.1 అప్డేట్లో సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్ మాత్రమే ఉంటాయి. ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్. ఐ నో 1 or 2 weeks లో మనకి 18.1 అప్డేట్ అయితే రాబోతుంది. సో నేనైతే ఆ అప్డేట్ కోసం గా వెయిట్ చేస్తున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.